క్లీన్ చేసేది, అది ముట్టద్దు, అది ముట్టద్దు. అక్కడ పెట్టు చిన్నయ్య, అక్కడ పెట్టవా ప్లీజ్ ప్లీజ్ నాన్న, అక్కడ పెట్టవా, అట్లా చేయొద్దు. అట్లా అనేది అక్కడ పెట్టు, పైన పెట్టు. గ్యాస్ పైపు అక్కడ పెట్టు, పైన పెట్టు, పెట్టు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. అక్కడ కూర్చోపో చైర్లా. ఇక్కడ క్లీన్ చేస్తాం డైనింగ్ టేబుల్. ముట్టద్దులే, చేది చేది చేది. చాలు. హలో, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డైలీ రొటీన్ వచ్చేసి ఈరోజు నుంచి పిల్లలకు హాలిడేస్. ఈరోజు నుంచి నాకు చుక్కలు చూపిస్తారు. మామూలుగానే చుక్కలు చూపిస్తారు మధ్యాహ్నం వచ్చినాక. ఈరోజు పొద్దున్న నుంచి పిల్లలతో హడావిడి ఎట్లుంటుందో చూద్దరు మీరు కూడా. ఓకేనా? డే రొటీన్ లాగైతే కంటిన్యూ అవుతుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక హాట్ వాటర్ అయితే ఎప్పటిలాగానే తాగేయాలి. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. 7:30 వరకు పని అయిపోయింది. మొత్తం బోళ్ళు, ఇల్లు ఊడిసిన, బయట కడిగిన, ముగ్గేసిన. చిన్నోడైతే లేచిండు, బ్రష్ చేస్తాడు. ఇక హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలి. మా సార్ అయితే నిన్న మ్యాంగోస్ తీసుకొచ్చిండు, పిల్లలకి ఇష్టమని. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం తినడు. ఈరోజు స్పెషల్ చూపిస్తాం మామిడి పళ్ళతోటి. మామిడి పళ్ళ కడగద్దా? నువ్వు బ్రష్ చేసుకో. పోతుంది. ఫస్ట్ బ్రష్ అయిపో. బ్రష్ వేసుకో, ఇంట్లోకి రావద్దు. బ్రష్ అయిపో. ముప్పై తీసుకుందాం. బ్రష్ అయిపో ప్లీజ్. ఉప్పు అయితే వేసుకొని ఒక 20-25 నిమిషాలు ఉంచుకుందాం. ఇప్పుడైతే తినాం కదా, ఎప్పుడు పిల్లలు తిన్నా కూడా కడిగి
కుట్టు వేసి కట్ చేసి ఇస్తే అయిపోతుంది, తింటారు. ఇంకా ఇక పొద్దున్నే స్టార్ట్. బట్టలు నిన్న మడత పెట్టలేదు, చూడు బట్టలు ఇట్లా కూర్చున్నాడు బ్యాడ్ బాయ్. నడు అగో బట్టలకు పేస్ట్ అట్టుతుందిరా. అన్నీ నీ పనులకి ఇట్లనే ఉంటాయి కదా. లేవలే. ఒక బ్రెడ్ ప్యాకెట్ వేవా? మ్యాంగో తెచ్చిండు కదా మా వారి కోసం. అయితే రోజు పొద్దున్న అయితే ఆల్మండ్ గమ్, బాదంది గమ్ డైలీ ఒక స్పూన్ నానబెడతా. సియా సీడ్స్ డైలీ తాగుతాడు వాటర్. నాన్న ఇదొక స్పూను. అక్టోబరా డిసెంబర్ తర్వాత. ఇవి కూడా ఒక స్పూన్ వచ్చేటట్టు వేసుకుందాం. నానబెట్టుకుందాం. ఇంత పెద్దది ఇలాగైతే వాటర్ పోసుకుందాం. ఇదొక స్పూన్, ఇదొక స్పూను. తొందరనే నానుతుంది, ఒక 10 మినిట్స్లో తొందరగా నానేస్తుంది. నానేసినాక హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్లో ఈ సియా సీడ్స్ ఉంది, బాదంది, ఇది గమ్, ఆల్మండ్ గమ్ మిక్స్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ హనీ, ఒక నిమ్మకాయ పిండుకొని తాగేస్తాడు మన ఆయన. నేనేమో హాట్ వాటర్, ఓన్లీ హాట్ వాటర్. మనకు అవన్నీ నడవయి. మనం ఓన్లీ హాట్ వాటర్ పొద్దున్న తాగడం అలవాటు వేసుకున్నాం. ఇలా టిఫిన్ ఇదే. ఇది ఛాయ్లకు కూడా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగున్నాయో లేదో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు కామెంట్ చేసిన కొద్దీ వీడియోస్ ఇంకా చేయాలి అన్న. ఒక చెంబడి వాటరు, ఒక చెంబు మీద హాఫ్ వాటర్ అయితే వేడి చేసుకుందాం. నాకు మా వారికి కదా. సెల్ఫీ స్టిక్ లేదు, చేతితో వీడియో తీస్తాను. గ్యాస్ కింద బంద్ చేసిన. కొంచెం హీట్ అయితే అయిపోద్ది. హీట్ వాటర్ అయితే పెట్టుకున్నా. అవి అయిపోయే వరకు కొన్ని బట్టలు అయితే మరత పెడదాం. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు బట్ట మరత పెట్టాలి. ఇంట్రెస్ట్ పోతే మళ్ళీ నైట్ అవుతుంది అవి మరత పెట్టుకుంటా కూర్చోవాలి. పెద్ద టాస్క్ కదా మీకు, నాకు కూడా బట్టలు మరత పెట్టుకుంటాను. పిండాలి, జాడియాలి, ఆరేయాలి, ఫోల్డ్ చేయాలి. మళ్ళీ మరత పెట్టినాయి వెళ్ళే అలా పెట్టాలి. ఎవరి అలా మనకి ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఇంట్లో పని ఉంటే సరిపోతుంది. దాంతో పెద్ద ఎక్సర్సైజ్ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవారు. చిన్నోడా తొమ్మినా నా బ్రష్ ఎంతసేపు బిడ్డ ప్లీజ్ నా. మరి బ్రష్ చేస్తే తినాలి, మంచిగా చేస్తేనే తింటాడు. అయ్యా కాయకాయ ఎవరైనా కొద్ది తింటారు.
కానీ మనం వినకుండా మనం కొట్టకుండా ఉంటాము, ఖచ్చితంగా కొడతాం. ఏ చిన్నోడా తొమ్మురా, తొమ్ము అంటే దగ్గరికి పోయి కొట్టేయడానికి వచ్చినప్పుడు గప్పు నోట్లో బ్రష్ పెడితే తక్కువ ఉంటుంది. రావన్నా అత్తన్నా తొమ్మకు ఉంటాం. మా పాలైన అయితే 8కి వస్తాడు. తలకాయలు వచ్చి తగ్గినాక వస్తాడు. మనకేమో పొద్దున రాదు అలవాటు, కానీ ఆయన వచ్చేది 8కి వస్తాడు. ఇప్పుడు 7:30 అవుతాను, ఇంకా అర్థం అవుతాను. ఆయన వేరే ఊర్లో రావాలి, అందుకే లేట్ అవుతుంది. ఈ ఊరు ఎత్తుకుందని వచ్చేది. కానీ ఇచ్చినాయి నేను వస్తాను నావు నీ సంగతి చెప్తా. పంకజం శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురావినాద కాల భైరవం భజే. ఓం భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమిత్సితాప్రదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాల భైరవం భజే. శూలటంక పాశదండ పామివాదికారణం శ్యామకాయమాదిదేవం అక్షరం దిగామయం భీమ విక్రమక్రతుండ చిత్రతాండవప్రియం కాశికాపురాదినాద కాల భైరవం భజే. డైలీ ఖచ్చితంగా ఈ సాంగ్స్ వాడుకుంటా వస్తున్నా. పాలు ఏనా చిన్నవి ఖచ్చితంగా మంచిగా అనిపిస్తాయి మనసు. శివుని పాటలు వాడుకుంటా. చిన్నడా తేరా తెచ్చినావా పాలు? పో నువ్వైతే బ్రష్ అయిపోయిగా తొందర. ఫ్రెండ్స్ పాలు అయితే వచ్చినాయి, ఇప్పుడే పోసిన. హాట్ వాటర్ కూడా మసిలినాయి. అవి హాట్ వాటర్ తాగే లోపల పాలు అయితే వేడి చేసుకుందాం. గ్యాస్ ఎందుకు ఇట్లా అవుతుంది ఊరికే? ఓకే హాట్ వాటర్ అయితే పోసుకుందాం. ఇవి నాకు మస్తు వేడి ఉన్నాయి, కొంచెం చల్ల కావాలి.
వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఇంకో వీడియో తీయడానికి కూడా నాకు మంచిగా అంటే అయ్యో వీళ్ళు కామెంట్ చేసిర్రు చేయాలి నాకు అని ప్రోత్సాహం వస్తుంది. ఇంకా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సింబల్ అయినా పెట్టండి, ఓకే అని అయినా లేకుంటే స్మైల్ సింబల్ అన్నా సూపర్ అన్న ఏదన్నా ఒకటి పెట్టండి సింబల్. చిన్నడైతే ఇంకానైతే బ్రష్ చేయలేదు, ఇక నేనే పోయి తోమాలిగా. మొత్తుకొని 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 నోరంతా పోతుంది. కానీయండి పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, హీట్ వాటర్ అయితే చల్లగా కావాలి, కొంచెం టైం పడుతుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తాం లాగా. చాయ్ అయితే మసులుతుంది, పిల్లల కోసం మా వారి కోసం అంతా ఎగ్స్ ఉడకబెడతాను. చాయ్ అయితే తింటాను బ్రెడ్. తమ్ముడా చూడు ఎట్లా చేస్తా, చిన్న నేను తీస్తా, మన మంచిగా కనబడలేదు, షేక్ వస్తుంది. నేను అన్ను తీయకు, బట్టలు అన్నీ తీసుకునేది రసనాలు. ఇప్పుడు వస్తా. నువ్వు అసలు ఏం కథలు పెట్టకు రాదు. రాదురా వీడియో వన్ చేయకు.
ఆడుకో మనదే. లోపలికి మాటలు బాగా గలీజ్ మాటలు రుద్ర. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వంట చేయాలి. వంట చేసేటప్పుడు చూడండి మళ్ళీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.